సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం స్టార్ట్ బటన్ తీసుకోవాలి. సో స్టార్ట్ బటన్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే అడోబ్ ఫోటోషాప్ 26 అని ఉంటుంది. సో దాన్ని మనం ఏం చేయాలంటే మనం ఓపెన్ చేయాలి. సో ఓపెన్ చేసిన తర్వాత మనకి అప్లికేషన్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. ఫోన్పే అనేది ఓపెన్ అయిన తర్వాత మనకి స్క్రీన్ ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి పిఎస్ అంటే ఫోటోషాప్ అని అంటారు. మనం ఏదైనా ఒక ఫైల్ని మనం క్రియేట్ చేయాలనుకోండి. సో ఫైల్ని క్రియేట్ చేయాలంటే మనకి ఏ అప్లికేషన్లోనైనా ఫైల్ మెనూలో న్యూ అని తీస్తాం, లేదా మనకి డైరెక్ట్గా తీయాలనుకుంటే Ctrl+N. సో ఇక్కడ మన న్యూలోకి వెళ్తే న్యూకి రైట్ సైడ్లో Ctrl+N అని ఉంటుంది. నేనేం చేస్తాను, ఇక్కడ Ctrl+N అని టైప్ చేస్తాను అనుకోండి కీబోర్డ్లో. అప్పుడు ఏమవుతుందంటే నాకు ఒక న్యూ డైలాగ్ బాక్స్ అనేది నాకు ఇలా ఓపెన్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే మనకి అసలు డిజైన్ చేయడానికి ఏ సైజు మనకు తెలియదు కాబట్టి మనం ఏం చేస్తాము, డిఫాల్ట్ ఫోటోషాప్ సైజ్ తీసుకుంటాం. ఇక్కడ మనం ఫైల్ ఏమైనా సేవ్ చేసుకోవాలంటేనే ఫైల్ నేమ్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇండియా ఫ్లాగ్ అని ఇచ్చాను. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఇప్పుడు డిజైన్ చేస్తున్నాం, ప్రింట్ చేయట్లేదు కాబట్టి 72 రిజల్యూషన్ ఇస్ ఎనఫ్. ఓకే, అలాగే ఇక్కడ డిజైన్ చేస్తున్నాం కానీ ప్రింట్ చేయట్లేదు. సో కాబట్టి ఒకవేళ ప్రింట్ చేయాలి అనుకుంటే మీరు మస్ట్ అండ్ షుడ్గా ఏం చేయాలి, CMYK మోడ్లో పెట్టుకోవాలి. ఆర్ అదర్వైజ్ ఇక్కడ మనం RGBలో మనం పెట్టుకుంటాం. ఓకే, అలాగే బ్యాక్గ్రౌండ్ వైట్ కావాలనుకున్నప్పుడు అలాగ వదిలేసి ఇక్కడ మనం క్రియేట్ అని తీసుకుంటాం. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ సెక్షన్. ఓకే, ఓవర్. అది అయిపోయిన తర్వాత చూడండి, ఇక్కడ మనం ఇదంతా కూడా ఏమంటారంటే వ్యూ అని అంటారు. ఓకే, కాబట్టి ఇక్కడ మనం వ్యూ మెనూకి వెళ్ళండి. ఓకే, మనం చూస్తుంది ఏంటి, వ్యూ. కాబట్టి ముందు మీరు వ్యూ మెనూకి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి, ఇక్కడ నాకు ఒక ఆప్షన్ ఉంటుంది ఏంటంటే ఫిట్ ఆన్ స్క్రీన్. ఏముంటుంది, ఫిట్ ఆన్ స్క్రీన్ అంటే Ctrl+0 అనగానే మనకి ఇలా వస్తుంది. ఓకే, అయితే మనం లాస్ట్ క్లాస్లో ఇండియన్ ఫ్లాగ్ డిజైన్ చేసుకున్నాం. ఎలా డిజైన్ చేసుకున్నాం మనం, అందులో మనకి ఫ్లాగ్ అనేది రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తాం, ఇక్కడ ఒక రెక్టాంగులర్ షేప్ అనేది అంటే రెక్టాంగులర్ మార్క్యూ టూల్ అనేది మనం ఫస్ట్ సెలెక్ట్ చేయాలి. దీనికి షార్ట్ కట్ M అనేది షార్ట్ కట్ కీ. సో ఇక్కడ క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేయాలి మనం. అర్థమైందండి? సో క్లిక్ చేసి డ్రాగ్ చేయాలి. అది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ లేయర్ అనే మెనూ లేదనుకోండి, ఎక్కడికి వెళ్ళాలి మనం, విండో మెనూలోకి వెళ్తే ఇక చూసారా లేయర్ ఎదురుగా మనకి F7 అని ఉంది. అంటే ఒకవేళ మనం ఇది చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం F7 టైప్ చేస్తే మనకి ఆటోమేటిక్గా నాకు లేయర్ మెనూ అనేది పోతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఆపేసాను అనుకోండి. ఓకే, ఇక్కడ
ఏం చేయాలి, మళ్ళీ మనం విండోలోకి వెళ్తే ఇక్కడ మళ్ళీ మనకి లేయర్ అనేది మనం క్లిక్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ లేయర్ మెనూ అనేది వస్తుంది. అయితే ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఫర్ సపోజ్ నాకు ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒక న్యూ లేయర్ అనేది మనం క్రియేట్ చేయాలి. ఒక న్యూ లేయర్ అనేది మనం క్రియేట్ చేయవలసి ఉంటుంది. సో మరి న్యూ లేయర్ క్రియేట్ చేయాలంటే ఎక్కడ మనం క్రియేట్ చేయగలం లేయర్ని? ఇక్కడ లేయర్ మెనూలో మనం ఏం చేయాలంటే న్యూ అని చెప్పి ఇక్కడ లేయర్ అని మనం చెప్పగలుగుతాం. దానికి ఇక్కడ చూసారు ఏముందో, షిఫ్ట్ కంట్రోల్ ఎన్, షిఫ్ట్ కంట్రోల్ ఎన్, లేదా మనకి ఇక్కడ చూడండి బాటమ్ కార్నర్లో అంటే లేయర్ విండోలో ఇక్కడ మనకి ఒక ఆప్షన్ ఉన్నది చూడండి, క్రియేట్ న్యూ లేయర్. సో క్రియేట్ న్యూ లేయర్ అనే దగ్గర మనం క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ లేయర్ ఆటోమేటిక్గా మనకి క్రియేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏంటి కావాలి మనకి? ఇక్కడ ఆరెంజ్ కలర్ కావాలి. సో ఆరెంజ్ కలర్ కావాలి కాబట్టి సో ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఆరెంజ్ కలర్లో సో ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేస్తాం, మనం కలర్ని ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ కలర్ ఫిల్ కలర్ చూసారా, ఇక్కడ మనకేంటంటే కలర్ అనేది మనకి ఫిల్ కలర్. సో కలర్ అనేది ఫిల్ అవ్వాలి అని అంటే సో మస్ట్ అండ్ షుడ్గా మనం ఇక్కడ ఏం చేయాలనంటే మొదట మనం ఎడిట్ మెనూకి వెళ్ళాలి. సో ఎడిట్ మెనూలో ఫిల్ అనే ఆప్షన్ ఉంటుంది. దేనికి షార్ట్కట్ ఏముంది ఇక్కడ? షిఫ్ట్ F5. ఓకే, సో ఇది క్లిక్ చేసుకున్నారు అనుకోండి, ఇక్కడ కంటెంట్లో ఫోర్గ్రౌండ్ కలర్ అని మనం ఇస్తాం. అయిపోయింది. ఇప్పుడు ఇంకొక న్యూ లేయర్ క్రియేట్ చేయాలి. నేనేం చేస్తానంటే షిఫ్ట్ కంట్రోల్ ఎన్ అని ఇక్కడ ప్రెస్ చేస్తాను. ఇక్కడ ఓకే అని చెప్పాను అనుకోండి, ఆటోమేటిక్గా మనకేమైంది, ఇక్కడ ఒక లేయర్ జనరేట్ అయిపోయింది. సో ఇక్కడ ఏం చేయాలి, మళ్ళీ మనం ఇక్కడ ఒక కలర్ అనేది మనం తీసుకోవాలి. దాని తర్వాత ఓకే అని చెప్పి ఇక్కడ ఏం చేస్తామంటే మనం చూడండి, ఇక్కడ దీన్ని ఏమంటారంటే ఫోర్గ్రౌండ్ కలర్ అంటారు. మనం ఫోర్గ్రౌండ్ కలర్ని ఫిల్ చేయాలనంటే కీబోర్డ్లో ఆల్ట్ బ్యాక్ స్పేస్ వాడాలి. ఏంటి వాడాలి? ఆల్ట్ ప్లస్ బ్యాక్ స్పేస్ అనేది వాడుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ మనం మరొక న్యూ లేయర్ క్రియేట్ చేయాలి. అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎన్. చూడండి, నాకు అసలు ఇంకా క్రియేట్ చేయాలా లేదా అని కూడా అడగదు. కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఆల్ట్ ప్లస్ ఎన్ కొడితే అంటే ఏంటి, లేయర్ విండోలో ఉన్న బటన్ అన్నమాట అది. ఓకే, సో అంటే ఇందులోనూ మనకి ఏంటంటే వర్క్ అనేది చాలా స్పీడ్ అవుతుంది అనమాట. అంటే మనం ఇంకా ఆప్షన్స్ని నెలక్కో అవసరం ఉండదు. ఇప్పుడు చూడండి, మనం లేయర్ క్రియేట్ చేసాం, సెలెక్షన్లో ఫిల్ చేసేయాలి. ఇంకా మళ్ళీ ఎడిట్లోకి వెళ్ళి ఫిల్లోకి వెళ్ళి కంటెంట్లోకి వెళ్ళి ఫోర్గ్రౌండ్ కలర్ అన్నాం అనుకోండి, టైం పడుతుంది. ఓకే, సో అలా కాకుండా ఇక్కడ ఏం చేస్తామంటే మనం వర్క్ అనేది ఈజీగా చేయడం కోసం ఇక్కడ ఏం చేస్తారంటే మనం షార్ట్ కట్స్ అనేది వాడతాం. అయితే ఇందులో మనం ఏం చేయాలి, ఆల్ట్ బ్యాక్ స్పేస్ అనేది మనం ఫిల్ చేయాలి. అది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి, దీన్ని డీసెలెక్ట్ చేయాలి. అంటే ఇక్కడ సెలెక్ట్లోకి వెళ్ళి డీసెలెక్షన్ అని మనం చేయాలి. సెలెక్ట్లోకి వెళ్ళి డీసెలెక్ట్ అని మనం చేయాలి. సో కాబట్టి
ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని డీసెలెక్ట్ చేసేసి సో దాన్ని ఏం చేస్తామంటే మనం ఆ పర్టికులర్ పార్ట్ ఆఫ్ ద పోర్షన్లో మనం ఇక్కడ చేసేసుకుంటాం అన్నమాట. ఓకేనా? అంటే ఇక్కడ మనకి ఏ రకమైన పార్ట్ ఆఫ్ ద పోర్షన్లో మనకి కావాలో సో దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ డిజైనింగ్ అనేది మనం చేసుకోవచ్చు. అది అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం, మనం ఇప్పుడు దీన్ని మనం మూవ్ చేసుకోవాలి. ఓకే, సో మరి మూవింగ్ మనం చేయాలి అని అంటే ఇక్కడ మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి మనకి మూవ్ టూల్ అనే ఒక కమాండ్ ఉంటుంది. మూవ్ టూల్కి షార్ట్ కట్ ఏంటంటే వి. మూవ్ టూల్కి షార్ట్ కట్ ఏంటి? వి. సో దీన్ని మనం ఏం చేస్తామంటే కీబోర్డ్లో ఉన్న దీన్ని మనం మూవ్ చేసుకోవాలి ఇలా. లాంగ్ ప్రెస్, ఎందుకంటే ఇంకొక ఆల్టర్నేటివ్ అనేది లేదు. ఎందుకనంటే మనకి అలైన్మెంట్ ఈక్వల్గా రావాలి. సో కాబట్టి లాంగ్ ప్రెస్ చేసుకొని దాన్ని ఎంతవరకు డిస్టెన్స్ మనకి కావాలో అంతవరకు మనం పెట్టుకోవాలి. అయితే అది అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి సెకండ్ లేయర్లోకి వచ్చి ఈ సెకండ్ లేయర్లో మనం ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, లాంగ్ లేయర్ అనేది మనం క్లిక్ చేసుకుంటే సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం డైరెక్ట్గా ఇక్కడ చూసారా మనకి డిజైనింగ్ అనేది వచ్చేసింది. సో ఇది మనకి అంటే ఫస్ట్ శాంపిల్ అంటే ఏంటి, బేసిక్గా ఈజీగా అందరికీ గుర్తుంటారు కాబట్టి నేను ఇలా చెప్పాను. అర్థమైందండి? ఎందుకంటే ఫస్ట్ మనకి సింపుల్గా గుర్తుండాలి ఎలా చేయాలి, సో ఎలా చేస్తే మనకి అది చేయగలమని. సో ఇప్పుడు మనకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఏంటంటే అంటే ఎగ్జాంపుల్ అనేది మనకి ఏంటంటే రిఫరెన్స్ ఉండాలి. ఓకే, సో అందుకని ఇక్కడ నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ లోగో అని చెప్పి ఇక్కడ ఏం చేస్తామంటే మనం సో ఇక్కడ ఏం చేస్తామంటే ఈ లోగోని ఇక్కడ నేను ఇమేజ్ని తీసుకోవడం జరుగుతుంది. చూసారా ఈ లోగో ఎలా ఉంది మనకి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి చూడండి ఇక్కడ మనం ఇండియన్ ఫ్లాగ్ గురించి మనం చెప్పుకున్నాం. అయితే ఇండియన్ ఫ్లాగ్ ఎలా ఉంది మనకి? ఇది రెక్టాంగులర్ షేప్లో ఉంది, ఇదేమో స్క్వేర్ షేప్లో ఉంది. చూసారా అంటే ఇక్కడ షేప్ అనేది వేరేగా ఉంది. మరి షేప్ అనేది వేరేగా ఉంటే మనం దాన్ని ఎలా డిజైన్ చేయగలుగుతాం? సో నాట్ పాసిబుల్ యాక్చువల్గా చెప్పాలంటే, కానీ అది మనకి పాసిబుల్ అవుతుంది. ఎందుకనంటే ఇక్కడ ఇప్పుడు ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసి డిలీట్ చేయాలి. అంటే అప్పుడు ఏం చేయాలి, మనం సెలెక్ట్ మెనూలోకి వెళ్తే ఇక్కడ చూడండి ఆల్ లేయర్స్ అంటే ఆల్ట్ కంట్రోల్ ఏ అనేది ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసి కీబోర్డ్లో డిలీట్ అని ఉంటుంది. లేదనుకోండి ఇక్కడ లేయర్లో ఇక్కడ డిలీట్లో లేయర్స్ అనగానే ఎస్ అని చెప్పగానే మనకేమవుతుంది, డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఈరోజు క్లాస్లో ఇది మనం చెప్పుకోవాలి కాబట్టి దీని తాలూకా షేప్ అనేది స్క్వేర్ టేప్లో ఉంది కాబట్టి
ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇక్కడ రెక్టాంగులర్ మార్క్యూ టూల్ని తీసుకోవాలి. ఓకే, సో రెక్టాంగులర్ మార్క్యూ టూల్ని తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, అంటే ప్రాపర్టీస్లో అంటే ఆప్షన్స్లోకి వెళ్తే ఇగోండి, ఇందులో మనకి స్టైల్ అని ఉంటుంది. ఈ స్టైల్ అనే దాంట్లో ఫిక్స్డ్ రేషియో అని ఉంటుంది. ఎందుకని అలా అంటే ఫిక్స్డ్ రేషియో అంటే 1:1లో ఉంటుంది. అయితే ఇక్కడ ఫిక్స్డ్ సైజ్ ఉంటుంది, అది వాడలేం. ఎందుకు అనుకున్నారు? బికాస్ నాకు కానీ మీకు కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ తాలూకా లోగో తాలూకా సైజు మనకు తెలియదు. ఎందుకంటే అది మనం డిజైన్ చేయలేదు, అండ్ మోరోవర్ అది ప్రైవేట్ బ్యాంక్. దాని తాలూకా సైజెస్ మనకి పబ్లిక్గా ఉండవు మనకి. ఓకే, కానీ ఫోటోషాప్లో ఏం చేయాలి, మనం అప్రాక్సిమేట్ డిజైన్ అనేది మనం చేయాలి. అంటే ఇక్కడ అప్పుడు మనం ఫిక్స్డ్ రేషియో అనేది మనం తీసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం, మనం ఇక్కడ క్లిక్ అండ్ డ్రాగ్ చేసాం అనుకోండి, ఇక్కడ చూసారా ఏమొచ్చింది, మనకి ఒక స్క్వేర్ బాక్స్ వచ్చింది, ఒక స్క్వేర్ బాక్స్ వచ్చింది. అయితే మనం మర్చిపోకూడదు, వెంటనే ఒక లేయర్ క్రియేట్ చేయాలి. అంటే ఏం చేయాలి, మనం Ctrl+Shift+N కొట్టాలి. కొడితే ఒక లేయర్ క్రియేట్ అవుతుంది. మరి ఇందులో మనం ఏ కలర్ని మనం ఫిల్ చేసుకోవాలి, రెడ్ కలర్ని మనం ఫిల్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం ఫోర్గ్రౌండ్ కలర్లో ఏం చేస్తారంటే, ఇక్కడ మనం రెడ్ కలర్లో సెలెక్షన్ చేసుకుంటే మరి కలర్ ఎలా ఫిల్ అవుతుంది? ఫోర్గ్రౌండ్ కలర్ ఫిల్ అవ్వాలంటే ఆల్ట్ బ్యాక్ స్పేస్ చేసుకోవాలి. ఏం చేయాలి, ఆల్ట్ బ్యాక్ స్పేస్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మనం దీన్ని స్కేల్ చేసుకోవాలి. సో స్కేల్ చేసుకోవాలంటే ఇక్కడ ఏం చేయాలి, మళ్ళీ మనం ఇక్కడ మనం సెలెక్ట్ మెనూలోకి వెళ్ళి ఇక్కడ మరి ట్రాన్స్ఫార్మ్ సెలెక్షన్లోకి వెళ్ళారనుకోండి. సో ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ సెలెక్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఇక్కడ చూడండి, మనకి ఇందులోని మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆల్ట్ పట్టుకొని ఈ కార్నర్లో మనం స్కేలింగ్ని ఇలా రెడ్యూస్ చేయాలి. ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేయాలి. అంటే పట్టుకొని డ్రాగ్ చేసి ఎంటర్ కొడితే నాకు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మనకి ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, ఈ మధ్య పార్ట్ ఆఫ్ ద పోర్షన్ని డిలీట్ చేయాలి. కాబట్టి మనం ఏంటి చేయాలి, ఇక్కడ కీబోర్డ్లో డిలీట్ కీ కొట్టాలి. కీబోర్డ్లో డిలీట్ కీ కొట్టాలి. అయితే ఇక్కడ మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇంకొక లేయర్ క్రియేట్ చేయాలి. సో Ctrl+Shift+N అనగానే మనకి చూసారా ఇంకొక లేయర్ క్రియేట్ అయింది. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం బ్లూ కలర్ తీసుకోవాలి. ఇక్కడ ఏం చేస్తామంటే మనం బ్లూ కలర్ మనం ఇక్కడ ఇలాగా తీసుకుంటాం. అది అయిపోయిన తర్వాత ఇందులో ఏం చేస్తామంటే ఆల్ట్ బ్యాక్ స్పేస్ అనేది మనం తీసుకుంటాం. ఓకే, సో ఆల్ట్ బ్యాక్ స్పేస్ అని తీసుకున్న తర్వాత మళ్ళీ మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ నాకు ఏమవుతుంది, ఈ రకంగా ఇక్కడ క్రియేట్ అవుతుంది. అది అయిపోయిన తర్వాత నాకు ఇమేజ్లో కటింగ్ అనేది మనకేమవుతుంది, సో ఇక్కడ ఇలా వస్తుంది.
ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం లేయర్ 1 సెలెక్ట్ చేయాలి. లేయర్ 1 సెలెక్ట్ చేసి ఇక్కడ సెలెక్ట్ మెనూలోకి వెళ్ళి ట్రాన్స్ఫార్మ్ సెలెక్షన్ తీసుకోవాలి. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలాగ డ్రాగ్ చేసి, సో అలాగే మళ్ళీ దీన్ని మనం ఇలా డ్రాగ్ చేసుకొని ఇక్కడ మళ్ళీ దీన్ని పట్టుకొని ఇలా డ్రాగ్ చేసి దీన్ని పట్టుకొని ఇలాగ మనం డ్రాగ్ చేయాలి. అది అయిపోయిన తర్వాత ఎంటర్కి కొట్టాను అనుకోండి. సో అప్పుడు ఏమవుతుందంటే నాకు ఇక్కడ చూసారా ఇలా వచ్చింది ఇప్పుడు నాకు. సో ఇక్కడ ఏం చేయాలి మరి మనం ఇక్కడ దీన్ని మళ్ళీ మనం సెలెక్ట్ మెనూలోకి వెళ్ళి ట్రాన్స్ఫార్మ్ సెలెక్షన్ తీసుకొని దీన్ని కొంచెం మీదకి మూవ్ చేసుకోవాలి, ఎందుకంటే కాస్త మనకి సెంటర్లోకి రావాలి అది. సో ఎంటర్ కొట్టేసి నేను ఇక్కడ డిలీట్కి కొడతాను. చూసారా బ్లూ కట్ అవ్వలేదు. ఎందుకని కట్ అవ్వలేదంటే నేను ఏ లేయర్ అయితే సెలెక్ట్ చేస్తానో ఆ లేయరే నాకు రిమూవ్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే మళ్ళీ సెలెక్ట్లోకి వెళ్ళి ట్రాన్స్ఫార్మ్ సెలెక్షన్లోకి వెళ్ళి ఇక్కడ రైట్ క్లిక్ చేసి రొటేట్ 90 degrees అని ఇస్తాను. సో ఇక్కడ ఎంటర్కి కొట్టేసి అండ్ అట్లాగే ఇక్కడ డిలీట్కి తీసుకున్నాను అనుకోండి. ఇక్కడ కంట్రోల్ D తీసుకొని ఇక్కడ నేను లేయర్ 2 అనేది మళ్ళీ మనం తీసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే కంట్రోల్ T చేయాలి. అంటే కంట్రోల్ T అంటే ఎక్కడ నేను ప్రెస్ చేస్తాను అది. సో ఇక్కడ ఎడిట్ మెనూలో ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అని ఉంటుంది ఒక ఆప్షన్. ఓకే. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఆల్ట్ పట్టుకొని ఇక్కడ డ్రాగ్ చేయాలి. ఇక్కడ నేను ఎంటర్కి ఇలాగ తీసుకుంటాను. సో దీంతో ఏంటంటే మనకి ఏదైతే మనం లోగోని ఇక్కడ క్రియేట్ అంటే ఇక్కడ ఏదైతే మనకు ఉందో, సో ఇక్కడ చూడండి ఇప్పుడు మనకి ఇది అప్రాక్సిమేట్గా మనం డిజైన్ చేయగలిగాం. చూడండి మరి ఏమా అందరికీ అర్థమైందా? డౌట్ లేదు కదా అయితే? సరే అయితే ఓకే. సో అంటే ఇక్కడ మనం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డిపెండ్ ఆన్ ద కాన్సెప్ట్ బట్టి మనం దాన్ని ఎలా డిజైన్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి మరొక ఎగ్జాంపుల్ తీసుకుంటే, అంటే ఎగ్జాంపుల్స్ మనం ఎన్నైనా తీసుకోవచ్చు, బట్ ఏంటంటే ఇక్కడ మనకి తెలియాలన్నమాట. అంటే ఓకే ఈ డిజైన్ ఇలా చేసుకోవచ్చు అని. ఇక్కడ అంటే ఇక్కడ మనకి స్వీడన్ అనే ఒక కంట్రీ తాలూకా ఫ్లాగ్ ఇలా ఉందండి. అంటే మనకి ప్రపంచ దేశంలో చాలా కంట్రీస్ ఉన్నాయి. అందులో ప్రతి కంట్రీలోనూ కూడా దాని డిపెండ్ ఆన్ ద ఫ్లాగ్ ఉంటుంది. మనం సింపుల్గా అంటే ఇంకా ఇనీషియల్ పార్ట్లో ఉన్నాం కాబట్టి సో సింపుల్గా ఉన్నవి మనం తీసుకుంటే ఈజీగా మనం అంటే మనకి ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం అవ్వాలి. సో ఎప్పుడైతే మనకి కాన్సెప్ట్ అనేది అర్థమవుతుందో
మనం వర్క్ చేయగలం. ఇప్పుడు చూడండి, ఇది చూడండి, ఇందులోని మనకి 2 కలర్సే ఉన్నాయి. పెద్దగా కష్టంగా కూడా ఇందులోని ఏమి కూడా లేదు. అర్థమైందా? సో ఇప్పుడు మనం ఇది చేయడానికి ట్రై చేద్దాం. ఓకే. ఓకే. సో ఇప్పుడు అది ఎలా ఉంది? ఫస్ట్ షేప్ అనేది నాకు రెక్టాంగులర్ షేప్లో ఉంది కాబట్టి ఇక్కడ మనం మర్చిపోకుండా స్టైల్లో నార్మల్ అని పెట్టుకోవాలి. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే ఒక రెక్టాంగులర్ షేప్ని మనం డ్రా చేసుకోవాలి. ఒక రెక్టాంగులర్ షేప్ని మనం డ్రా చేసుకోవాలి. డ్రా చేసిన తర్వాత మనం ఏం చేయాలి? ఇప్పుడు ఇక్కడ ఒక లేయర్ క్రియేట్ చేయాలి. ఒక లేయర్ అనేది క్రియేట్ చేయాలి. మరి లేయర్ అనేది క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? మనం లేయర్ మెనూలోకి వెళ్ళాలి, న్యూలోకి వెళ్ళాలి, లేయర్ అని మనం తీసుకోవాలి. లేదా Ctrl+Shift+N అనేది చేసినా కూడా మనకి సరిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ ఏం చేయాలి? మనం కలర్ అంటే ఇక్కడ నాకు సో ఈ కలర్ మనం తీసుకొని కలర్ ఫిల్ చేయాలి కదా. ఫోర్గ్రౌండ్ కలర్ Alt+Backspace చేయాలి. ఓకే. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం మరొక లేయర్ క్రియేట్ చేయాలి. అంటే ఇప్పుడు ఏం చేయాలి? మనం Ctrl+Shift+N ఏం చేయాలి? మనం Ctrl+Shift+N అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి? మనం ఒక ఎల్లో కలర్ని మనం తీసుకోవాలి. ఒక ఎల్లో కలర్ని తీసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలంటే మనం Alt+Backspace చేయాలి. సో Alt+Backspace చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే మనం దీన్ని డీసెలెక్ట్ చేయాలి. ఫస్ట్ డీసెలెక్ట్ చేయాలంటే ఏం చేయాలి? మనం Ctrl+D ప్రెస్ చేయాలి, లేదా సెలెక్ట్లో డీసెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే మనం ఇక్కడ Ctrl+T లేదా ఎడిట్ మెనూలోకి వచ్చి ఇక్కడ మనకి ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకే. సో దీన్ని ఏం చేయాలంటే మనం ఇక్కడ చూడండి, షిఫ్ట్ పట్టుకొని దీన్ని ఇలాగా ఇక్కడ తగ్గించాలి. అలాగే ఇక్కడ కూడా షిఫ్ట్ పట్టుకొని ఇలాగా డ్రాగ్ చేయాలి. ఎంటర్కి కొడితే అది మనకి అప్లై అవుతుంది. ఆ తర్వాత ఏం చేయాలంటే ఇదే కలర్లో నాకు ఇంకొక లేయర్ క్రియేట్ అవ్వాలి కదా. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే మనం లేయర్ మెనూలోకి వెళ్ళి న్యూలోకి వెళ్ళి ఇక్కడ నేను లేయర్ అనేది క్లిక్ చేస్తాను. అంటే అప్పుడు ఏమవుతుంది? ఇంకొక లేయర్ క్రియేట్ చేయాలి. అలా కాకుండా లేయర్లో న్యూలో ఇక్కడ లేయర్ వివా కాపీ వర్సెస్ కాపీ అని ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తామంటే Ctrl+J డైరెక్ట్గా మనం కీబోర్డ్లో ఏం చేయాలి? Ctrl+J అనేది ప్రెస్ చేయాలి. సో Ctrl+J ప్రెస్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలి? అగైన్ Ctrl+T. సో Ctrl+T అంటే ఏంటి? ఫ్రీ ట్రాన్స్ఫార్మేషన్. Ctrl+T అంటే ఏంటి?
ఫ్రీ ట్రాన్స్ఫార్మేషన్. సో ఇక్కడ షిఫ్ట్ పట్టుకొని నేను దీన్ని ఇలా డ్రాగ్ చేస్తాను. అలాగే ఇది కూడా షిఫ్ట్ పట్టుకొని దీన్ని ఇలాగా డ్రాగ్ చేశాను. అది అయిపోయిన తర్వాత షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ ఇలా మీదకి చేసుకున్నాను. అలాగే ఇక్కడ కూడా కిందకి ఇలాగా డ్రాగ్ చేసుకున్నాను. ఎంటర్ కొట్టిన తర్వాత మూవ్ టూల్ క్లిక్ చేసుకున్న తర్వాత మనం రైట్ సైడ్కి అంటే లెఫ్ట్ సైడ్కి మూవ్ చేసుకున్నాం అనుకోండి. సో ఆ కంట్రీ తాలూకా ఫ్లాగ్ మనకి అయిపోయింది. అంటే మనకి ఇక్కడ డిజైన్ ఎలా చేయాలి అన్నది మీకు ఒక ఐడియా వచ్చింది అనుకోండి. సో మనకు అప్పుడు ఏమవుతుంది, వర్క్ అనేది చాలా సింపుల్ అవుతుంది. అందుకని ఇక్కడ ఏంటంటే మనం ఫోటోషాప్లో ఎలా ఉంటుందంటే క్రియేటివ్ స్కిల్. సో క్రియేటివ్ స్కిల్ అనేది ఏంటంటే అది ఒకరి మీద ఆధారపడి ఉండదు. అదేంటంటే ఇట్స్ డిపెండ్ ఆన్ ద మన యొక్క స్కిల్ దాని మీద మనకు ఆధారపడి ఉంటుంది. అంటే సో దీన్ని మనం ఎలా వర్క్ చేయాలి, సో ఏ రకంగా మనం క్రియేట్ చేస్తే నాకు ఈజీ అవుతుంది అని చెప్పి ఇక్కడ మనకి తెలియాలన్నమాట. అమ్మ అందరికీ అర్థమైందా ఇది? ఏంటమ్మా? హలో ఓకే, డౌట్ అయితే లేదు కదా అయితే? ఇవాళ ఏంటి తక్కువ మంది వచ్చారు? హలో ఓకే, అయితే నో డౌట్ కదా. హెచ్డిఎఫ్సి బ్యాంక్ లోగో కానీ లేకపోతే ఇప్పుడు స్వీడన్ బ్యాంక్ లోగో కానీ అర్థమైంది సార్. అమ్మ తక్కువగా వచ్చేదేంటి స్ట్రెంత్ ఇవాళ? హలో తెలీదు సార్. అదే ఏమో సార్ తెలీదు. ఓకే సరే అయితే అది ఈరోజు క్లాస్. ఓకేనా? ఓకే సార్. ఓకేనండి. ఓకే.